లోపల ఆయన మీద వేరే చర్యలు తీసుకోకండి, బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకండి అంటే అరెస్ట్ చేయకండి, ఖచ్చితంగా చెప్పాలంటే జగన్ను అరెస్ట్ చేయకండి అని హైకోర్టు చెప్పింది. ఇంకా దాన్ని రెండు విధాలా అటు ఇటు తిప్పి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఇప్పుడు ఫోకస్ అటుపోకుండా ఉండాలంటే వాహనాన్ని తనిఖీ చేశారు. తీసుకుపోయిన వాహనాన్ని తనిఖీ చేయరా, ఎల్లుండి మళ్ళీ ఎవరో ఒకరు తనిఖీ చేస్తారు, మళ్ళీ తెచ్చి అప్పగిస్తారు. తెచ్చి అప్పగించి కానీ తప్పులు లేవని కూడా కాదు. నేను చెప్తున్నా ఏంటంటే నిన్న మొన్న నేను ఇదిగా చెప్తూనే ఉన్నా వరుసగా. ఏంటంటే ఒక ఘటన జరిగింది, దాంట్లో మేము మొదట అలా చెప్పాము, తర్వాత మాకు సమాచారం వచ్చింది, మేము కేసు పెట్టామన్నారు, వెళ్ళనుకుంటా అది పోలీసుల అధికార పరిధిలోదే. దాన్ని వీళ్ళు సవాల్ చేస్తారు, కోర్టు చెప్తుంది. కానీ ఈ లోపలే దీనికి ఒక కలరింగ్ ఇచ్చేయాలి, ఇంకా అయిపోయింది, జగన్ పని అయిపోయింది, జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, జగన్కి యావజ్జీవ శిక్ష కూడా పడవచ్చు, ఇవన్నీ కలరింగ్ ఎవరైతే ఇస్తారో ఇంకా వెంటనే వర్మ డజన్ల కొద్దీ అరెస్టులు జరిగాయి ఈ మధ్య, డజన్ల కొద్దీ. ప్రతి అరెస్టుకు షాక్ అని, ప్రతి అరెస్టుకు కూడా ఇంకా రాజకీయ జీవితం